నాయనా ప్రతాప్, ఈ రహస్య మార్గం ఊరి వెలుపల విఘ్నేశ్వరాలయానికి చేరుస్తుంది. అత్యంత ప్రమాదం వచ్చినప్పుడు అంతఃపుర స్త్రీల ఆత్మరక్షణ కోసం మన పూర్వులు ఏర్పరిచినది. ఇది ప్రచండునికి కూడా తెలియదు. ఈ రహస్య మార్గమే నా విజయానికి రాజమార్గమమ్మా. నన్ను ప్రజా హృదయానికి సన్నిహితుణ్ణి చేయగలిగిన మోక్ష మార్గం. అవును నాయన. శంభు, ఖైదీల విషయం ఏమైంది? ఏముంది, మామూలే. ఉదయాన్నే అందరినీ ఉరితీస్తారు. సూరసేన, ఏమిటి అన్యాయం? ఇంకా చూస్తారే, పదండి. జై కాళీమాతకు, అంతఃపురానికి అగ్గి పెట్టాలి. అదేం లాభం లేదులే చంద్రసేన. వాళ్ళు ఏం తెలివి తక్కువ వాళ్ళ, అగ్గి వెళ్తే ఆర్పేస్తారు. సూరసేన, మార్గం ఏదైనా ఆలోచించు. ఇలాగే ఆలోచిస్తూ కూర్చుంటే తెల్లవారేసరికి అందరూ చచ్చి ఊరుకుంటారు. ఆలోచించేది పదండి, చట్టాల మీద పడి దాడి చేద్దాం. అంతే, పదండి. జై విప్లవ సంఘానికి ఆగండి. బహిరంగంగా సైన్యాల్ని ఎదిరించే బలం మనకు లేదు. ఈ పని ఉపాయంతోనే సాధించాలి. ఏటి ఒడ్డున మా ఊరు, ఎవ్వరు లేరు మా వారు. ఏరు దాటి మా ఊరికి వస్తే వెనక్కి పోలేరు, ఇక వెనక్కి పోలేరు. ఏటి ఒడ్డున మా ఊరు, ఎవ్వరు లేరు మా వారు. ఏరు దాటి మా ఊరికి వస్తే వెనక్కి పోలేరు, ఇక వెనక్కి పోలేరు. ముసి ముసి నవ్వుల మురిపిస్తా, ముద్దుల వర్షం కురిపిస్తా. ముసి ముసి నవ్వుల మురిపిస్తా, ముద్దుల వర్షం కురిపిస్తా. వన్నెల చిన్నెల మెరిపిస్తానురా, వస్తాదు మామా కుస్తీల మామా. నీ బలపుల పంటలు పండిస్తానురా. ఏటి ఒడ్డున మా ఊరు, ఎవ్వరు లేరు మా వారు. ఏరు దాటి మా ఊరికి వస్తే వెనక్కి పోలేరు, ఇక వెనక్కి పోలేరు. ఎక్కడెక్కడో చూడకురా, ఈ చక్కని చుక్కను వీడకురా. ఎక్కడెక్కడో చూడకురా, ఈ చక్కని చుక్కను వీడకురా. ఎక్కడెక్కడో చూడకురా, ఈ చక్కని చుక్కను వీడకురా. రెక్కలు కట్టుకరింపున వాలితిరా, ఓ చక్కని మామా, ఓ చిక్కని మామా. నీ చక్కరి చూపుల వల్లో చిక్కితిరా. ఏటి ఒడ్డున మా ఊరు, ఎవ్వరు లేరు మా వారు. ఏరు దాటి మా ఊరికి వస్తే వెనక్కి పోలేరు, ఇక వెనక్కి పోలేరు.
సర్దార్జీ సలాం వేసుకో సర్దార్జీ. ఇటువైపు ఎవరు నాడ మనిషి వెళ్ళిందా? ఆడది అంటే ఎవరో సర్దార్జీ? ఇస్తారు కయ్యి ఈ పక్క రెండు కాళ్ళ మీద పరిగెత్తింది సర్దార్జీ. ఈ పక్క ఈ పక్క. సలాం వేసుకో సర్దార్జీ, సలాం వేసుకో. లోపల తప్పేమిటి? ఎవరది? మా భార్య గారు ఉండాలి సర్దార్జీ. ఖబర్దార్, తప్పుకో, సత్రం సోదా చేయాలి. అరే మాది పెళ్ళాం గారు సర్దార్జీ, పాగల్ సర్దార్జీ, సైతాన్ సర్దార్జీ, కొత్త వాళ్ళకి చూస్తే కరుస్తాది సర్దార్జీ. నోరు మూయి నరికేస్తాను. కళ్ళారా చూస్తే నేను తేలికెళ్ళము. తప్పుకో. అరే ఏమి చూస్తారు? పాగల్ సర్దార్జీ, కరుస్తాది సర్దార్జీ, పరదేశీలం సర్దార్జీ. గొంతు పికేస్తా, రక్తం తాగేస్తా, కాటూంగి కావుంగి. अरे दौड़ी थी सरदार जी, पत्थर पड़ता है. దూరం కట్టిచ్చేస్తా. నిలు సర్దార్, నిలు సర్దార్. ఇక్కడ పిచ్చి వైద్యం ఎక్కడ ఉంది సర్దార్? ఎట్లా ఉంది? సలాం తీసుకపో సర్దార్ జీ, సలాం తీసుకపో. క్షమించండి, వారిపై విసిరిన రాయి మీకు తగిలింది. పర్వాలేదు, రాతి కళ్ళుంటాయా? మన్నించవలసింది నీవు. పరస్త్రీని భార్య అని పిలిచాను. అదిగో ఇక్కడుంటే ప్రమాదం. రండి పోదాం. ప్రమిళ, ఎవరు మీరు? నా పేరు మీకు ఎలా తెలిసింది? చూడ చక్కని చుక్కల రేడు, ఆ చుక్కల రేడు ఎక్కడున్నాడో ఎక్కడున్నాడు. పరదేశి, ఎంత విచిత్రంగా కలుసుకున్నా. విచిత్రం ఏమీ లేదు ప్రమీల. మన పరిచయం బలపడటం దైవ నిర్ణయం. ఇది నా అదృష్టం. పరదేశి, మీరెవరు? మీ నివాసం ఎక్కడో తెలుసుకోవచ్చా? ఆ వివరాలు నువ్వు అడగను కూడదు, నేను చెప్పను కూడదు. ప్రమీల, ఆనాడు నీ ఆహ్వానాన్ని మన్నించలేకపోయాను. ఈనాడు పిలవకపోయినా మీ ఇంటికి వస్తాను. మీ అన్నయ్యను చూస్తాను. అన్నయ్య? ఇంకెక్కడ అన్నయ్య? ప్రమీల, ప్రమీల, ఏం జరిగింది ప్రమీల?